చూడండి ఎంతమంది ఉన్నారో. చార్మినార్ ముందే ఉన్నాను, కూర్చోబడిపోయింది అయ్యా, వేడి కొడుతున్నారు. ఈ ఏరియా కూడా అంత సేఫ్ ఏరియాస్ కాదు. సాగర్ నాయక్ బ్లాగ్. హాయ్ హలో ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాగర్ నాయక్ బ్లాగ్స్. అండ్ ఈరోజు వచ్చేసి డే 16లో ప్రజెంట్ టైం వచ్చేసి 11:30, ఎగ్జాక్ట్లీ 11:30కి అయితే నేను స్టార్ట్ చేశాను. అండ్ మార్నింగ్ నుంచి కాస్త వర్క్ ఉండే. సో డే 16లో ఫస్ట్ బుకింగ్ అయితే వచ్చేసింది మనకి. సో చలో పికప్ అయితే చేసేసుకుందాం. అండ్ ఆర్డర్ వచ్చేసి లంగరోజులోనే ఇంటి దగ్గరనే స్టార్ట్ చేసేసాను. అండ్ సో పికప్కి అయితే వెళ్ళిపోదాం పదండి ఫస్ట్. సో ప్రజెంట్ పికప్ లొకేషన్కి అయితే వచ్చేసాను. డే 16లో ఫస్ట్ ఆర్డర్. అండ్ పికప్ అయితే చేసేసుకుందాం. ఇక్కడనే బుకింగ్ అయితే ఉంది, అయితేనే అనుకుంటా. అండ్ 9393 ఓకే. డే 16లో ఫస్ట్ ఆర్డర్ అయితే పికప్ చేసేసుకున్నా. అండ్ డ్రాప్ లొకేషన్ వచ్చేసి 7.4 కిలోమీటర్స్ మణికొండ దర్గానే ఉంది. అండ్ చలో ఇక డ్రాప్ చేయడానికి అయితే వెళ్ళిపోదాం. డే 16 కదా. అండ్ నేనైతే ఒక ఐటమ్ అయితే బుక్ చేశాను ఈరోజే. అండ్ అది వచ్చేసి ఇంకొక 1 వీక్లో వస్తుంది. అమెజాన్లో అయితే ఆర్డర్ పెట్టాను. అదేంటిదో మీకు నేను ఒక వీడియో తీసి పెడతాను ఖచ్చితంగా. అండ్ అది కూడా గోప్రోకి సంబంధించిన ఐటమే. చాలా రోజుల నుంచి తీసుకుందాం అనుకుంటున్నా, తీసుకోలే, కానీ ఈరోజు తీసేసుకున్నా. సో ఆర్డర్ అయితే పెట్టాను, రావడానికి కొంచెం టైం పడుతుంది. సో వెయిట్ చేయండి, అదేంటో చూపిస్తా. సో చలో డ్రాప్ చేయడానికి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆర్డర్ డే 16. అండ్ నేనైతే నిన్న ఒక ఫ్యామిలీ, మా అక్క వాళ్ళది, అక్క బావది వెడ్డింగ్ యానివర్సరీ కాబట్టి ఒక వీడియో అయితే పెట్టాను. ఖచ్చితంగా ఒకసారి చెక్ చేయండి. నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ బటన్ మాత్రం నొక్కడం మర్చిపోకండి. 1Kకి దగ్గరలో ఉన్నాం. సో సపోర్ట్ చేస్తున్నైతే అనుకుంటున్నా. సో చలో డ్రాప్ చేయడానికి అయితే వెళ్ళిపోదాం. బ్రదర్ 78 చేంజ్ లేదు నా దగ్గర. ఊరికి చేంజ్ లేదు. పర్లేదు, 80 ఉంది. సో నెక్స్ట్ ఆర్డర్ అయితే వేసుకుంటాం. 16 ఆర్డర్. సో నెక్స్ట్ ఆర్డర్ అయితే వచ్చింది. సో నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసి 10 కిలోమీటర్ అయితే ఉంది. అండ్ పికప్ లొకేషన్ వచ్చేసి సో ఫస్ట్ డ్రాప్ చేసేసాను కదా. ఫస్ట్ డ్రాప్ అయిన తర్వాత నాకు సెకండ్ ఆర్డర్ అయితే వచ్చేసింది. సెకండ్ ఆర్డర్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే నాకైతే ఫస్ట్ ఆర్డర్ అయితే డ్రాప్ చేసేసాను. అండ్ ఈరోజు ఇక్కడ సంతానకొండ మొత్తం చాలా హడావిడిగా ఉంది. అండ్ వర్షం వచ్చినట్టుంది, మొత్తం గలీజ్గా ఉంది కింద రోడ్ కూడా. అండ్ ఇక్కడ నుంచి 800 కిలోమీటర్స్ సెకండ్ బుకింగ్ అయితే నాకైతే వచ్చింది. ఇది ఖాజాగూడ ఏరియాలో. అండ్ అది వచ్చేసి గోల్కొండ వెళ్ళే రోడ్, మణికొండ వెళ్ళే రోడ్లో. సో దగ్గరనే కాబట్టి చలో పికప్ అయితే వెళ్ళిపోదాం. పికప్ చేసేసుకుని డ్రాప్ లొకేషన్ వచ్చేసి 10 కిలోమీటర్ అయితే చూపించింది నాకు. పికప్ లొకేషన్కి అయితే రీచ్ అయ్యాను. సెకండ్ బుకింగ్ డే 16లో. అండ్ ఎంతసేపు అయితే తెలియదు. అండ్ కాల్ చేసేద్దాం. ఈ మధ్య చాలా కాల్ చేసినా కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. అండ్ ఈ మధ్య చాలా లేట్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఒకసారి కాల్ చేసేసి ఎంతసేపట్లో వస్తారో కనుక్కుందాం. అండ్ ఇక్కడ వచ్చేసి డైరెక్ట్ ఇది ఖాజాగూడ మెయిన్ రోడ్. అండ్ ఇట్లా మణికొండకు వెళ్తుంది అండ్ మర్రి చెట్టుకి వెళ్తుంది ఈ రోడ్ వచ్చేసి. సో ఇక్కడైతే ప్రజెంట్ వెయిట్ చేస్తున్నా. అండ్ కాల్ చేసేద్దాం. కాల్ చేసినాక ఒక 5 మినిట్స్ తర్వాత అయితే నేను వస్తాను బయట. అంటే మెడికల్ షాప్లో ఉన్నాను అని చెప్పారు. అదే కనిపిస్తున్న మెడికల్ షాప్లో వర్క్ చేస్తున్నారంట. సో వెయిట్ చేసేద్దాం అలాగే ఆయన కోసం. ओके 42 तो पहले स्कैनर बता पहले अमाउंट डाल देते हैं, बाद में नहीं आता मेरे पास, रिचार्ज खत्म हुआ ఫస్ట్ అమౌంట్ ఇస్తారు. ఎందుకంటే అండ్ సెకండ్ రైడ్లో బ్రదర్ వచ్చేసి ఫస్ట్ అమౌంట్ ఇచ్చేశారు. ఎందుకంటే ఆయన రీఛార్జ్ అయిపోతుందంట. సో అందుకని ముందుగానే అమౌంట్ మన అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేశారు 110 రూపీస్. సో మళ్ళీ ఆయనకు ఇబ్బంది అవుతుందని రైడ్ ఎండ్ కంటే ముందే నాకు అమౌంట్ అయితే ఇచ్చేసారు ఆయన. సో మనం ఇప్పటి నుంచి వెళ్ళిపోదాం. ఇక్కడ రోడ్ చూసుకుంటే మాత్రం మహా దారుణంగా ఉంది రోడ్ అయితే. ఇక్కడ చూడండి, నేను జస్ట్ మిస్లో నేను స్కిడ్ అయ్యేది, బైక్ కింద పడేవాడిని. దెబ్బలు మాత్రం గట్టిగా తాకేది బైక్ స్కిడ్ అయ్యి ఉంటే మాత్రం. సో ఇక్కడ చాలా కొంచెం సేఫ్గా రండి. ఖాజాగూడ లెఫ్ట్ అండ్ రైట్ రోడ్ ఉంటే సర్కిల్, ఆ సర్కిల్ దగ్గర ఈ రోడ్ వచ్చేసి.
హైదరాబాద్లో ఎక్కడ ట్రాఫిక్ తగ్గినా తగ్గకపోయినా ఈ ధోలీ చౌకీలో మాత్రం అస్సలు ఏ టైంలో కూడా తగ్గదు. నైట్ డే అని తేడా లేకుండా ఉంటుంది ధోలీ చౌకీ ఏరియాలో. ఎక్కడ చూసినా ధోలీ చౌకీ ఏరియాలో మాత్రం ఏ టైంలో అయినా ఇలానే ఉంటుంది ట్రాఫిక్. అండ్ ముందైతే మరీ దారుణంగా ఉంది ట్రాఫిక్, మొత్తం జామ్ అయి ఉంది. అండ్ ఎంతసేపు అయితే తెలీదు. ఎక్కడ చూసినా ఏ దారిలో చూసినా కూడా వీళ్ళ పిచ్చి మాత్రం ముదరట్లే. ముందు బ్లాక్ టీ షర్ట్ స్కూటీ పైన కనిపిస్తున్నారు కదా బ్యాక్ సైడ్, ఒక 2 కిలోమీటర్స్ నుంచి చూస్తున్నా. కనీసానికి 20 ఫోటోలు దిగాడు స్నాప్లో. దిగుతుండో అప్లోడ్ చేస్తుండే, దిగుతుండో అప్లోడ్ చేస్తుండే. ఈ స్నాప్ పిక్చర్లో ఏం చేయాలో నాకైతే అర్థం కాదు. ఆ డ్రైవింగ్లో ఉన్నోడు కూడా స్నాప్ దిగుతుండో, ఏం చేయాలో చెప్పండి ఇక మీరే. సో ఈరోజు డే 16లో సెకండ్ ట్రిప్ అయితే డ్రాప్ చేయడానికి అయితే వచ్చేసాను. అండ్ లొకేషన్ వచ్చేసి అత్తాపూర్ నుంచి కోటికి అంటే చార్మినార్ వెళ్ళే రోడ్ ఇది వచ్చేసి. అండ్ అమౌంట్ బ్రదర్ వచ్చేసి ఫస్టే కొట్టేశారు 160 రూపీస్. సో డ్రాప్ అయితే ట్రిప్ అయితే కంప్లీట్ చేసేసాను. ట్రిప్ కంప్లీట్ చేసేసిన తర్వాత నాకైతే ఎంత డిడక్టెడ్ అంటే 35 రూపీస్ డిడక్ట్ అయిపోయింది ర్యాపిడోలో 110లో. అండ్ మిగతా ఎంత అమౌంట్ అంటే 85 ఏమో మిగిలింది నాకు 25లో. అండ్ నెక్స్ట్ రైడ్కి అయితే వెళ్ళిపోదాం. సో చలో మరి నెక్స్ట్ రైడ్లో కలుద్దాం. ఇంకా మళ్ళీ సెకండ్ రైడ్ అయితే డ్రాప్ చేసేసాం కదా. అండ్ ఇక్కడ ఒక 5 మినిట్స్ వెయిట్ చేస్తే నాకైతే థర్డ్ రైడ్ అయితే వచ్చింది. అండ్ పికప్ వచ్చేసి 1 కిలోమీటర్ అయితే ఉంది డిస్టెన్స్. సో ప్రజెంట్ వచ్చేసి పికప్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ ఉంది. అండ్ డ్రాప్ లొకేషన్ వచ్చేసి 3.54 కిలోమీటర్స్ ఏమో ఉంది ఇక్కడ నుంచి. అండ్ ఎంతసేపు అవుతుందో తెలియదు, ఎందుకంటే ఈ మొత్తం ఏరియా మొత్తం ఓల్డ్ సిటీ టైప్లో ఉంటుంది. ఎందుకంటే మొత్తం జబ్బాలు మొత్తం ఎలాడదీస్తారు బీఫ్ది. సో రైట్లో షాపులు ఉన్నాయి కదా, కొంచెం క్లోజ్ ఉన్నాయి, కొన్ని ఓపెన్ ఉన్నాయి. అండ్ మీరు చూసుకుంటే ఇక్కడ మొత్తం బీఫ్ ఏరియా. స్మెల్ వచ్చేసి నరకంగా ఉంది, ఈ స్మెల్ బాగా గట్టిగా వచ్చేస్తుంది. సో చాలా ఇబ్బందిగా ఉంది ఈ ఏరియాలో. నేను చాలా రోజుల తర్వాత వచ్చా ఈ ఏరియా సైడు. చలో 1584 ये कैमरा हेल्प भी लगा लिया यूट्यूब चैनल है. हाँ वो यूट्यूब चैनल అండ్ పికప్ అయితే చేసుకున్న ఈ రైడ్ వచ్చేసి. అండ్ ఇక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ చూపిస్తుంది నాకు. అండ్ ఎంతసేపు 15 మినిట్స్ అంటే ఒక 20-25 మినిట్స్ వేసుకోవాలి ఈ ఏరియాలో. మొత్తం చార్మినార్ ఏరియా ఇది వచ్చేసి. సో మీకు దండేసి దండం పెట్టాలరా నాయన, ఏం గల్లీలు రా ఈ చార్మినార్ గల్లీలు. వచ్చి చాలా రోజులైంది నేనైతే ఈ గల్లీ సైడ్. మరి దారుణంగా అంటే దారుణంగా ఉన్నది. టైం వచ్చేసి ఇప్పుడైతే 12:30 అవుతుంది. సో అయినా కూడా ఈ గల్లీల్లో గ్యాంగ్ అయితే నిలబడి ఉంది. ఏ గ్యాంగ్ ఏ టైంలో ఎలా ఉంటారో కూడా తెలియదు, ఎందుకంటే మొత్తం ఇటు సైడ్ కొంచెం నైట్ టైంలో తేడాగా ఉంటారు. అండ్ డ్రాప్ లొకేషన్ అయితే ఈ కార్ దగ్గరే. అండ్ డ్రాప్ చేసేసి మనం వేరే రైడ్కి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి వేరే చోటికి. అండ్ వెయిట్ చేద్దాం. అండ్ అమౌంట్ వచ్చేసి ఎంత అయితే అవుతుందో చూద్దాం. అమౌంట్ వచ్చేసి ఇక్కడైతే ఒక 80 రూపీస్ అయింది. 80 రూపీస్ తీసేసుకొని అండ్ నెక్స్ట్ ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేద్దాం. ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం తొందరగా. ఎంత తొందరగా వెళ్తే అంత మంచిది ఈ ఏరియా సైడ్ నుంచి. సో ట్రిప్ ఎండ్ అయ్యింది. ట్రిప్ ఎండ్ అయ్యాక వేరే బుకింగ్ అయితే తొందరగానే వచ్చింది ఇక్కడనే. అండ్ ఇక్కడ నుంచి ఒక 850 కిలోమీటర్స్ ఉంది. అండ్ ఈ గల్లీస్ మాత్రం చాలా అంటే చాలా డేంజరస్ అండ్ చాలా కన్ఫ్యూజ్ చేసుకున్నాయి. చాలా రోజుల తర్వాత వచ్చాయి కాబట్టి చార్మినార్ బ్యాక్ సైడ్. అండ్ ఏరియా పేరు ఎగ్జాక్ట్లీ ఐడియా లేదు. అండ్ ఇక్కడ నుంచి ఒక 850 కిలోమీటర్స్లో నాకైతే ట్రిప్ పడ్డది అండ్ ర్యాపిడోలో. సో ట్రిప్ పికప్ అయితే వెళ్ళిపోదాం పదండి. अरे यार वीडियो बना इस पे यूट्यूब वैसा चैनल है 1104 1104 वैसा यूट्यूब चैनल है कि भाई पहली बार पीछे जाना है. कैसा चल रहा है टाइम पे अब बोल रहे फोन करके अब बोल रहे हैं दावत आ रहा ఓకే. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే పికప్ అయితే చేసేసుకున్నా. పికప్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఒక 16 మినిట్స్ అండ్ 7.5 కిలోమీటర్స్ ఏమో చూపిస్తుంది శంషాబాద్ సైడ్ అయితే బుకింగ్ వచ్చింది ప్రజెంట్. సో ఈ ఏరియాస్ నుంచి నేనైతే ఫస్ట్ బయటపడాలి, ఎందుకంటే ఈ ఏరియాస్ చాలా వరకు సేఫ్ కాదు ఏరియాస్ కొన్ని. అండ్ చార్మినార్ బ్యాక్ సైడ్ అన్ని గల్లీస్ అని కాదు, కొన్ని ఏరియాస్ అండ్ కొన్ని ఏరియాస్ సేఫ్, కొన్ని ఏరియాస్ సేఫ్ కాదు. సో ఈ ఏరియాస్ నుంచి నేను ఫస్ట్ అయితే బయటపడాలి. అండ్ శంషాబాద్ బుకింగ్ వచ్చింది కాబట్టి శంషాబాద్ బుకింగ్ అయితే నేను తీసుకున్నా. ఆయన వచ్చేసి శంషాబాద్లో ఏదో దావత్ ఉందంట. సో తొందరగా పోదండి భయ్యా అని చెప్తున్నారు. ఆయన ఎంత తొందరగా పొమ్మని చెప్పినా నేను వెళ్ళే లిమిట్లోనే నేను వెళ్తా, ఎందుకంటే సేఫ్టీ చూసుకోవాలి. అక్కడికి వెళ్ళి దావత్కి వెళ్తుంటాం, జస్ట్ తినడానికి వెళ్తుండని మనం తొందరగా తీసుకెళ్తే మన బైక్ మన
ఏదైనా దారిలో ఏమైనా ఇన్సిడెంట్ అయితే మాత్రం మనం సంకనాకాలి. సో నేనైతే ఆయన ఎంత మొత్తుకున్నా నేనైతే నా లిమిట్లో నేను పోతా. అండ్ మీరు కూడా అలాగే చేయండి. అండ్ మెయిన్ థింగ్ వెనకాల హెల్మెట్ ఉన్నా లేకపోయినా మీరైతే హెల్మెట్ అయితే మెయింటైన్ చేయండి, ఎందుకంటే చాలా చాలా సేఫ్ అయిపోతారు. आपका 78 है ना क्या बोले बना मैम सागर हेलो ब्लॉग भी बना रहे हैं अपन। अरे क्या बात है, क्या है ब्लॉग का नाम? सागर 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 नाइट ब्लॉग्स। हाँ 800 सागर शुक्रिया भैया। नाइस नाइस थैंक यू नाइस थैंक यू। हाँ भाई అండ్ సో చలో ఛానల్ ఏదో సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అండ్ 79 రూపీస్ కోర్స్ ఆర్డర్ వచ్చేసి. అండ్ డెబిటెడ్ ఎంతైతే చూద్దాం. డెబిటెడ్ 20 రూపీస్, డెబిటెడ్ 20 రూపీస్. సో చలో ఫిఫ్త్ ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేద్దాం. ఫిఫ్త్ ఆర్డర్ ఎంతసేపట్లో వస్తుందో. నేను ప్రజెంట్ వచ్చేసి శంషాబాద్ ఏరియాలో ఉన్నా. అండ్ మ్యాప్లో ఇలాగే చూపించింది శంషాబాద్ ఏరియాని. సో చలో. అండ్ ఫోర్త్ ఆర్డర్ వచ్చేసి డ్రాప్ చేసేసాను. అండ్ 12 o'clock డ్రాప్ చేశాను. 33 minutes వెయిట్ చేశాను ఇక్కడ. అండ్ ఈ ఏరియాలో ఎలాంటి బుకింగ్స్ అయితే వస్తలేదు. అండ్ ఎంటీగా వెళ్తున్నా. స్ట్రైట్ వెళ్తే సూపర్ రోడ్ అయితే కనెక్ట్ అవుతుంది మ్యాప్లో చెక్ చేస్తుంటే. సో చలో డ్రాప్ అయితే చేసేసాను కాబట్టి ఇక బుకింగ్స్ ఏం వస్తలేదు ఈ ఏరియాలో. బుకింగ్ వచ్చే ఏరియాలో వెయిట్ చేద్దాం. అండ్ సో ఒక 1/2 kilometer వచ్చాక అండ్ నాకైతే ఫిఫ్త్ ఆర్డర్ అయితే వచ్చేసింది. ఫిఫ్త్ ఆర్డర్ వచ్చేసి 500 meters. సో ఇక్కడ నుంచి కాచిగూడ కానీ చూపించింది లొకేషన్. సో పికప్కి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ పికప్ అయితే చేసేసుకుందాం. తర్వాత పికప్ లొకేషన్కి అయితే వచ్చేసాను. అండ్ పికప్ కాల్ చేసేయాలి. పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. ఆపియో 2929 यूट्यूब चैनल है. वीडियो चला रहे हैं. अरे क्या हम लोग ही डाल देते क्या? डाल देते ना. సో డ్రాప్ లొకేషన్ వచ్చేసి 12 kilometers అయితే చూపిస్తుంది. అండ్ వాళ్ళు అయితే షాప్కి వెళ్ళారు. సో చిన్న పిల్లలే ఆయన షాప్కి వెళ్ళారు చూడండి. సో పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. సో ఒక 5 minutes. ఫిఫ్త్ ఆర్డర్ వచ్చేసి మళ్ళీ నేను పికప్ చేసుకొని మళ్ళీ రిటర్న్ 1 kilometer బ్యాక్ వెళ్ళాను. ఎందుకంటే లొకేషన్ రాంగ్ పెట్టేశారు. వేరే వాళ్ళ ఫ్రెండ్ ఎవరు అతనంట బుక్ చేసింది, ఇతను కాదు. ఇప్పుడు బుక్ చేసి రైడ్ బుక్ చేసి ఎక్కిన అతను అయితే బుక్ చేయలేదు, వాళ్ళ ఫ్రెండ్ ఎవరు చేశారంట. సో మళ్ళీ వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి లొకేషన్ అప్డేట్ చేసి వెళ్తున్నాం ప్రజెంట్. అండ్ ఇందాక నాకు 11 kilometers చూపించింది, ఇప్పుడేమో 6 kilometers చూపిస్తుంది డ్రాప్ లొకేషను. అండ్ సో డ్రాప్ లొకేషన్కి వెళ్ళి మాట్లాడుకుందాం. సో చలో. అండ్ దారిలో ఏమైనా ఉంటే మాట్లాడేసుకుందాం. వీళ్ళ ఫ్రెండ్ ఎవరో తెలియదు, కొంచెం డ్రింక్లో ఉన్నారు. అండ్ ఏరియా కూడా అంత సేఫ్ ఏరియాస్ కాదు. అండ్ మోస్ట్లీ నైట్ టైంలో చార్మినార్ సైడ్ ఏరియాస్ అయితే అంత సేఫ్ ఏరియాస్ కాదు నైట్ టైంలో. ఎందుకంటే అందరు తాగేసి ఉంటారు అండ్ ఉత్తిగా గొడవలోకి వచ్చేస్తారు. సో ఇప్పుడు కూడా జస్ట్ నేను కెమెరా ఆన్ చేసుకోలేదు కానీ అలానే మంచిగా పైకి వస్తుండు ఉన్నాడు. సో చలో డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. ఆగే కిత్తే దూరే ఓకే. ఇప్పుడు డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసా. అండ్ కొంచెం డ్రాప్ లొకేషన్ కరెక్ట్ షో చేస్తలేదని మనోడు కొంచెం ముందు పెట్టాడు లొకేషన్ రాంగ్ పెట్టేశాడు. డ్రాప్ లొకేషన్ కూడా ఫస్ట్ ఏమో కాచిగూడ అని పెట్టేసి తర్వాత 4 kilometers తగ్గింది, 4 or 5 kilometers తగ్గింది డ్రాప్ లొకేషన్. అండ్ ఇప్పుడు కూడా కరెక్ట్గా పెట్టలేదు. సో పర్లేదండి. ఇక డ్రాప్ లొకేషన్ ఒక్కోసారి అలా అవుతుంటుంది లొకేషన్స్. అండ్ డ్రాప్ లొకేషన్ వచ్చేసి బ్యాక్ ఇక్కడ 1.5 kilometers ఎక్స్ట్రా వచ్చేసాను దాటేసి డ్రాప్ లొకేషన్కి. అండ్ ట్రిప్ అండ్ కస్టమర్ చేయాలి, అతనేమో పికప్ లొకేషన్ దగ్గరనే ఉండిపోయాడు. సో అతనికి కాల్ చేసి ఇక ట్రిప్ ఎండ్ చేయమని చెప్పాలి. అమౌంట్ ఎంత అయితే చూపిస్తూ చూద్దాం. అండ్ 1.5 kilometers మొదట్లేస్ అంతే దాటి వచ్చాను అనుకుంటా. సో చలో కాల్ చేసేసి ట్రిప్ ఎండ్ చేయమందాం.
ఒక 10 minutes తనలాడిన తర్వాత ట్రిప్ అయితే ఎండ్ అయింది నాది. అండ్ ట్రిప్ అమౌంట్ వచ్చేసి 119 రూపీస్. సో మనకు వచ్చింది దీంట్లో ఎంత, 19 రూపీస్లో 119లో సో 36 రూపీస్ డెబిటెడ్. 36 రూపీస్ డెబిటెడ్ 119లో. మనకు వచ్చిన అమౌంట్ ఎంత, 119 మైనస్ 36 రూపీస్ 83 రూపీస్ మనకి ఇచ్చాడు. సో స్ట్రైట్గా వెళ్తే జూ పార్క్ అని చూపిస్తుంది, స్ట్రైట్గా అయితే వెళ్ళిపోదాం. అండ్ నేను ఈ పిల్లోని దింపాను కదా, ఆపోజిట్లో ముగ్గురు కలిసి వేడి కొడుతున్నారు. వేడి కొట్టి నైట్ టైంలో పోలీసు వాళ్ళని చూసి భయపడి, అంటే పోలీసు వాళ్ళు అనుకున్నారు అనుకుంటా, సో చూసి పారిపోతున్నారు. సో నేనైతే మరీ దారుణమైన ప్లేస్లో ఉన్నా. అండ్ ఈ ఏరియాస్ ఓకే ర్యాపిడో నేను పతా డ్రాప్ చేశాను కదా, ఏరియా మొత్తం చాలా డేంజర్గా ఉంది చూడడానికి అయితే. అండ్ ఉచ్చపడిపోయింది రయ్యా. అంటే భయమని కాదు, వెయిట్ కొట్టే బ్యాచ్ మొత్తం అట్టే ఉంది, వెయిట్ కొడుతున్నారు సెట్టింగ్లో. సో వెయిట్ కొట్టిన తర్వాత వాళ్ళకు సోయి కూడా ఉండదు, ఏం మాట్లాడినా ఏం చేసినా కూడా. సో అదొక్కటే భయం, ఎందుకంటే గ్యాంగులు ఉన్నాయి వెయిట్ కొట్టే బ్యాచ్లు. సో అందుకనే మోస్ట్లీ వీడియోస్ చూస్తూ ఉంటాను నేను ఫేస్బుక్లో. పోలీసు వాళ్ళు నైట్ టైము పెట్రోలింగ్ బాగా తిరుగుతారు ఓల్డ్ సిటీ సైడ్. అండ్ చాలా తిరుగుతారు. సో చలో నాకైతే 6th ఆర్డర్ అయితే వచ్చేసింది. అండ్ టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 1:30. అండ్ పికప్ లొకేషన్ నేనైతే ఓలా ఆఫ్ చేసుకుంటా ఫస్ట్. స్వెటర్ కూడా తెచ్చుకోవాలి, చాలా వేసేస్తుంది. అండ్ 900 meters అయితే పికప్ లొకేషన్ ఉంది. అండ్ పికప్ లొకేషన్ వచ్చేసి ఇక్కడ నుంచి 900 meters. అండ్ డ్రాప్ లొకేషన్ వచ్చేసి 4.5 3.5 చూపించింది. సో చలో మనకైతే నైట్ టైంలో బుకింగ్స్ అయితే కావాలి. అండ్ ఈ ఏరియా, ఈ చార్మినార్ ఏరియా సైడ్ నుంచి అండ్ ఓల్డ్ సిటీ సైడ్ నుంచి అయితే మనం వేరే చోటుకి వెళ్ళిపోవాలి. జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీ సైడ్కి అయితే బుకింగ్స్కి అయితే వెళ్ళిపోవాలి. చలో అయితే మనం అయితే ఫస్ట్ అయితే పికప్ చేసేసుకుని, అండ్ 6th ఆర్డర్ అయితే పికప్ చేసుకున్నా. అంకుల్ వేరే వాళ్ళు, అతనికి కూడా వేరే వాళ్ళే బుక్ చేశారు. ఆ ఏరియా ఎలా ఉంటుందో నాకైతే తెలియదు అబ్బా. ఇందాక ఏరియా అయితే మరీ డేంజర్గా ఉంది. కొన్ని ఏరియాస్ చాలా డేంజర్ ఉంటాయి. అండ్ 6th ఆర్డర్ పికప్ లొకేషన్ కూడా డేంజరే, డ్రాప్ లొకేషన్ డేంజరే 5th ఆర్డర్. సో ఇది వచ్చేసి 6th ఆర్డర్ వచ్చి ఓకే పికప్, డ్రాప్ లొకేషన్ ఎలా ఉంటుందో తెలీదు. సో ఇక్కడ నుంచి ఒక 4.4 kilometers అయితే చూపిస్తుంది, 4.2. అండ్ 200 meters వచ్చేసాం కాబట్టి. సో చలో డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి 6th ఆర్డర్ అయితే డ్రాప్ చేయడానికి అయితే వచ్చేసాను. అండ్ డ్రాప్ చేసేసిన తర్వాత అమౌంట్ ఎంత వచ్చింది, 66. ఓకే సో 66 ఎంత క్యాష్ కలెక్టెడ్, డెబిట్ ఎంత చేస్తాడో చూద్దాం. సో 16 రూపీస్ డెబిటెడ్. ఓకే 16లో 16 రూపీస్ డెబిటెడ్, అంటే 50 రూపీస్ మనకి ఇచ్చాడు. సో నెక్స్ట్ 7th ఆర్డర్ కోసం అయితే వెళ్ళిపోదాం. సో చలో అందరం. అండ్ ఈరోజు ఇండిపెండెన్స్ డే, అండ్ ఇండిపెండెన్స్ డే స్పెషల్ బ్లాగ్ కూడా చేస్తా. సో అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ప్రజెంట్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఫలక్నామా ఏరియాలో. అండ్ ఫలక్నామా దగ్గరలో అయితే ఇట్లా 6th డ్రాప్ అయితే వచ్చింది. నేను ప్రజెంట్ ఈ సిగ్నల్ కనిపిస్తాను కదా, ఫలక్నామా సిగ్నల్. అండ్ 7th ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా, ఇంకా ఆర్డర్ ఏం రాలేదు. సో వెయిట్ చేద్దాం ఆర్డర్ కోసం అయితే. అండ్ ఇటు సైడ్ అయితే ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ కూడా జరిగిపోయాయి. అండ్ వెయిట్ చేస్తున్నా 7th ఆర్డర్ కోసం. ప్రజెంట్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ చార్మినార్ ముందు కనిపిస్తుంది కదా, వైట్ బిల్డింగ్. సో అంటే నేను కొంచెం లాంగ్లో ఉన్నాను యాక్చువల్లీ, అందుకనే వైట్ బిల్డింగ్ అన్నా. ఎగ్జాక్ట్లీ చార్మినార్ ఆపోజిట్ రోడ్లో ఉన్నాను. అండ్ చార్మినార్ లోపలికి బైక్ తీసుకెళ్తే, నేనైతే ప్రజెంట్ వచ్చేసి లోపలికి బైక్ తీసుకొని వెళ్తా. ఎగ్జాక్ట్లీ చార్మినార్ దాకా అయితే చార్మినార్ ముందే ఉన్నాను. ఎగ్జాక్ట్లీ ప్రజెంట్ లోపల బైక్ ఎలా ఉందో లేదో తెలియదు. సో చలో ఎలా లేదు. అండ్ వేరే రోడ్డు నుంచి వెళ్ళొచ్చు, కానీ మరీ గలీజ్గా ఉంటుంది ఆ గల్లీల నుంచి అయితే పోలేను, ఎందుకంటే మరీ గలీజ్గా ఉంటుంది. ఎంత చిన్న సౌండ్లు. ఆపోజిట్లో ఏదైనా బైక్ వచ్చింది అనుకో ఇరుక్కోపోతాం ఆ గల్లీలో. ఆల్రెడీ పోయాను, బట్ ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ నుంచి ఏంటంటే ఇక్కడ దగ్గర మళ్ళీ ఒక 1/2 కిలోమీటర్ తిరిగి రావాలి చార్మినార్ లోపలికి వెళ్ళాలంటే. సో చలో. అండ్ బుకింగ్స్ రాకపోతే మాత్రం ఇలాగే ట్యాంక్ బండ్కి వెళ్ళిపోదాం. ట్యాంక్ బండ్ పైన ఏమన్నా హడావిడి ఉందా అని చూద్దాం ఇండిపెండెన్స్ డే రోజు. సో ప్రజెంట్ టైం వచ్చేసి 2:11. అండ్
వీళ్ళు చూస్తున్నారు కదా చార్మినార్ సైడ్ ఎలా తిరుగుతున్నారో, అలా ఉంటుంది చార్మినార్ సైడ్ నైట్ టైంలో. అండ్ నైట్ టైంలో గ్యాంగ్ వస్తే ఓకే, అండ్ సింగిల్ లేదా బర్డ్స్ వస్తే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే మరి డేంజర్ ఏరియాస్ రాత్రిపూట కాబట్టి ఈ ఏరియాస్ వరకు. అండ్ హైటెక్ సిటీ అటు సైడ్ అంటే అంత ప్రాబ్లం ఏమి ఉండదు, ఎందుకంటే అది కామన్ ఏరియా. ఇది వచ్చేసి ఓల్డ్ సిటీ సైడ్ కదా, సో కొంచెం జాగ్రత్త. సో బుకింగ్స్ అయితే ఇప్పటిదాకా అయితే నాకు ఒకటి వచ్చింది, మళ్ళీ ఫలక్నామా పికప్ అయితే నేను చేసుకోలేదు, ఎందుకంటే వద్దనుకున్నా. అండ్ ఇప్పుడు మనకు ఓలాలో అయితే బుకింగ్ వచ్చింది 7th ఆర్డర్ డే 16లో. అండ్ ప్రజెంట్ వచ్చేసి నేనైతే నాంపల్లిలో ఉన్నా, నాంపల్లి మెట్రో దగ్గర. అండ్ పికప్ లొకేషన్ వచ్చేసి ఇక్కడనే ఉంది. ఈ సిగ్నల్ రైట్ కొడితే చార్మినార్కి వెళ్ళిపోవచ్చు. 1321 పిల్లర్ నెంబర్ ఇక్కడనే ఉన్నారంట. సో పికప్ చేసేసుకుని వెళ్ళిపోదాం. ఫోర్ 4.5 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది డిస్టెన్స్. అండ్ నల్లకుంట డే 16లో మనం 7th ఆర్డర్ అయితే పికప్ చేసుకున్నా. అండ్ డ్రాప్ లొకేషన్ వచ్చేసి 4.3 కిలోమీటర్స్ నల్లకుంట అని చూపించింది. ఓలాలో వచ్చింది బుకింగ్. అండ్ 0 కమిషన్ కాబట్టి 55 ఎంతో అమౌంట్ చూపించింది నాకు. సో అంత చూడలేదు. అండ్ ఇక బుకింగ్స్ కోసం వెయిట్ చేస్తున్నాం కాబట్టి అమౌంట్ అయితే చూడలేదు, పికప్ అయితే చేసుకున్నా. సో చలో డ్రాప్కి అయితే వెళ్ళిపోదాం. 52 చేంజ్ లేకపోతే ఓకే 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 బ్రో. సో 7th ఆర్డర్ వచ్చేసి 52 రూపీస్. అండ్ 50 అయితే ఇచ్చారు, చేంజ్ లేదంట 2 రూపీస్. సో ఏం చేయలేము, అప్పుడప్పుడు అలా జరుగుతుంటాయి. ప్రజెంట్ నేను నల్లకుంట సిగ్నల్ దగ్గర అయితే ఉన్నాను. అండ్ 7th ఆర్డర్ వచ్చేసి నెక్స్ట్ ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేద్దాం. ప్రజెంట్ వచ్చేసి 8th ఆర్డర్ అయితే వచ్చేసింది మనకి. 8th ఆర్డర్ ఇక్కడ నుంచి ఒక 1.7 కిలోమీటర్స్ అయితే ఉంది పికప్ లొకేషన్. బట్ చేంజ్ లేదు, ఎగ్జాక్ట్లీ 1 కిలోమీటర్ ఉంది. ఇక్కడ నేను నల్లకుంటలోనే వచ్చింది, నల్లకుంట టు సికింద్రాబాద్కి. సో ఓలాలో వచ్చింది, ర్యాపిడోలో రాలేదు. అండ్ ఇక్కడ వెయిట్ చేసి కూడా ఇప్పుడు మోర్లెస్ ఇక్కడ ఒక 20 minutes అయింది వెయిట్ చేస్తూ. సో పికప్ అయితే చేసేసుకుందాం డే 16th. అండ్ 7th ఆర్డర్ 8th ఆర్డర్ అయితే పికప్ చేసేసుకుందాం. ఏంటంటే 8765 5.3 కిలోమీటర్స్. సో ప్రజెంట్ డ్రాప్ లొకేషన్ వచ్చేసి 5.3 కిలోమీటర్స్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఇది వచ్చేసి 8th ఆర్డరు. అండ్ పికప్ లొకేషన్ మన ఈ స్టీల్ బ్రిడ్జ్ ఉంది కదా, స్టీల్ బ్రిడ్జ్ పక్కన. సో ఇక్కడనే పికప్ స్ట్రైట్ వెళ్తే స్టీల్ బ్రిడ్జ్ ఎక్కేయచ్చు. స్టీల్ బ్రిడ్జ్ ఎక్కకుండా కింద నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి రైట్. అండ్ ఎంత 10 minutes అయితే చూపిస్తుంది ఇక్కడ నుంచి దగ్గరే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి. సో చలో డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. అండ్ రీచ్డ్ రైల్వే స్టేషన్. సో 8th ఆర్డర్ అయితే డ్రాప్ చేయడానికి వచ్చేసాను రైల్వే స్టేషన్. ఇదే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. అండ్ డెకరేషన్ కూడా బాగానే చేస్తారు, లైటింగ్స్. పేడ్ ఆన్లైన్. ఓకే, వెల్కమ్ టు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. అండ్ ఎంతమంది రా నాయన వెయిటింగ్, చూడండి ఎంతమంది ఉన్నారో. కానీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే డెకరేషన్ గట్టి చేశారు. ఇంకొక 1 hour అయితే మొత్తం స్టార్ట్ అయిపోతుంది, మొత్తం హడావుడి స్టార్ట్ అయిపోతుంది ఈ ఏరియాలో. సో మనమైతే ఇంకో వేరే బుకింగ్స్ కోసం అయితే వెయిట్ చేద్దాం. అండ్ ముందు డెకరేషన్, రైల్వే స్టేషన్లో డెకరేషన్ అయితే చూడండి ఎలా ఉందో, మొత్తం డెకరేషన్ చేశారు. అండ్ నాకు ఇప్పుడే జస్ట్ ఓలాలో ఒక బుకింగ్ అయితే వచ్చింది. అండ్ పికప్ లొకేషన్ 700 meters. అండ్ పికప్ చేసుకుందాం. అక్కడైతే చాలా అంటే చాలా మంది రైల్వే స్టేషన్ బయట బైకే. అండ్ ఊబర్, ర్యాపిడో, ఓలా చాలామంది ఉన్నారు. కనీసానికి ఒక 20 members పైనే ఉన్నారు రైల్వే స్టేషన్ బయట. నాకు ఇప్పుడు డ్రాప్ వచ్చింది కానీ నేను చూసుకోలేదు, ఆటోమేటిక్గా పికప్ అయిపోయింది ఫింగర్ ప్రెస్ అయ్యి. అండ్ డ్రాప్ లొకేషన్ ఎక్కడ ఉందో తెలియదు. కానీ అమౌంట్ వచ్చేసి 50 రూపీస్ ఏమో చూపించింది ఓలాలో. ర్యాపిడోలో చూపించదు, ఓలాలో చూపించేస్తుంది ఫస్ట్ అమౌంట్. అండ్ పికప్ అయితే చేసేసుకుందాం, చలో వెళ్ళిపోదాం. పికప్ లొకేషన్కి అయితే వచ్చేసాను. 8972 రాంగ్ ఓటీపీస్ 8972 రాంగ్. ఓకే చలో పికప్ అయితే చేసేసుకున్నా. అండ్ ఇది వచ్చేసి 9th ఆర్డర్ డే 16లో 9th ఆర్డర్. డ్రాప్ లొకేషన్ వచ్చేసి 3.5 kilometers. అండ్ యాక్చువల్లీ ఇది వచ్చేసి ఏ రోడ్కి కనెక్ట్ అవుతుందంటే ఉస్మాన్ సాగర్ యూనివర్సిటీ క్యాంపస్ రోడ్. ఓకే, ఆర్టీసీ క్రాస్ రోడ్కి కనెక్ట్ అవుతుంది మళ్ళీ. అండ్ ఆర్టీసీ క్రాస్ రోడ్ కాకుండా కొంచెం ముందు గ్రౌండ్ ఉంటుంది కదా, ఆ గ్రౌండ్ దగ్గర ఆర్టీసీ క్రాస్ కాదు, ఆర్టీసీ క్రాస్ రోడ్డు. సో చలో ఎక్కడైతే మనకి ఎందుకు లేట్, ఇప్పుడు డ్రాప్ అయితే చేసేసి అండ్ నెక్స్ట్ ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేద్దాం. లేదా
ఇంటికైతే వెళ్ళిపోదాం, ఎందుకంటే టైం వచ్చేసి 3:11 అవుతుంది ప్రజెంట్. సో డ్రాప్ అయితే వెళ్ళిపోదాం. ఆన్లైన్ పేడ్, యా ఓకే. ఆన్లైన్ పేమెంట్, 2 రైడ్స్ ఆన్లైన్ పేమెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేద్దాం. 10th ఆర్డర్. ఇప్పుడు ఓలాలో చేసిన అమౌంట్ వచ్చేసి రేపు ఆఫ్టర్నూన్ కల్లా నా అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. అండ్ క్రెడిట్ అయినా ప్రయోజనం ఏం లేదు, ఎందుకంటే అకౌంట్ మైనస్లో ఉంది. మొత్తం 105 రూపీస్ దొబ్బెట్టేసుకున్నా. సో 10th ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేద్దాం. ఎలాగైనా ఈ మొత్తం సిఎన్జి వెహికల్స్, సిఎన్జి కోసం మొత్తం వెయిట్ చేస్తున్న వెహికల్స్ ఇవన్నీ. గంటలు వెయిట్ చేస్తుండాలి సిఎన్జిలో. అండ్ ప్రజెంట్ వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ బ్యాక్ సైడ్ రోడ్. ఇది వచ్చేసి సీతాఫల్ మండికి వెళ్ళే రోడ్డు. ఆ రోడ్డు బ్యాక్కి వెళ్తే సీతాఫల్ మండికి వెళ్తుంది. స్ట్రైట్కి వెళ్తే ఆర్టీసీ క్రాస్ రోడ్కి అయితే వెళ్తుంది అన్నమాట. సో ప్రజెంట్ మళ్ళీ రైడ్స్ వస్తే రైడ్స్ చేయాలా లేదా ఇంటికి వెళ్ళాలా మాత్రం ఆలోచించాలి. చలో అండ్ వెళ్తూ మాట్లాడేసుకుందాం రైడ్స్ వస్తే. అండ్ ఇంటికి వెళ్ళే దారిలో మన రైడ్స్ వస్తే చేద్దాం. మీకు ఈ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఈ బ్రిడ్జ్ వచ్చేసి స్టీల్ బ్రిడ్జ్. అండ్ కింద నుంచి వెళ్తే ఆర్టీసీ క్రాస్ రోడ్కి వెళ్తాం. ఆర్టీసీ క్రాస్ రోడ్ చుట్టూ తిరగకుండా ఇది వచ్చేసి డైరెక్ట్ ట్యాంక్ బండ్ ముందు టెంపుల్ ఉంటుంది, అక్కడ కనెక్ట్ అవుతుంది. సో ఇప్పుడైతే బ్రిడ్జ్ కన్నా ఎక్కేసాను, ఎందుకంటే బుకింగ్స్ వస్తలేదు. ఒక బుకింగ్ వచ్చింది ఎల్బీ నగర్ సైడ్కి. సో మళ్ళీ ఇప్పుడు అటు సైడ్ నుంచి ఇంటికి వెళ్ళాలని నాకైతే చాలా లాంగ్ అవుతుంది. ప్రజెంట్ టైం వచ్చేసి 4 అవుతుంది. సో 4 అవుతుంది కాబట్టి ఇంటికి వెళ్ళిపోవడం బెటర్. సెక్రటేరియట్ ఎంతన్నా డిజైన్ చేశారా మీకు చూపిస్తా ఆగండి. సెక్రటేరియట్ మొత్తం లైట్ షోయింగ్తో మొత్తం పెట్టేసి ఉంచేశారు. ఇక్కడ నుంచి కనిపించదు. అండ్ కనిపిస్తే ఓకే, నేను వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు చూపిస్తా కనిపిస్తుందో లేదో. నేనైతే చెక్ చేసుకుండా. రెడ్ కలర్ ఒకటే కనిపిస్తుంది పైన, ఆరెంజ్ కలర్ ఒకటి కనిపిస్తుంది. సో దగ్గరికి వెళ్ళాక మీకు చూపిస్తాను. నేను నుంచి షురూ అవుతుంది. ఎలా ఉందో చూడండి మీరే. నైట్ టైం సెక్రటేరియట్ డిజైనింగ్, లైటింగ్ షో చూడండి ఎలా ఉందో. సో మొత్తం వేసి పడేశారు లైటింగ్స్. మామూలుగా వేయలే లైటింగ్ షో బయట లోపల. సో ఎక్స్ట్రాడినరీ. గేట్ ముందు అయితే ఫొటోస్ దిగడానికి చాలా మంది ఉన్నారు. చాలా మంది దిగుతున్నారు సెక్రటరీ ముందు, అంటే మొత్తం లైటింగ్ షో. సో ఎక్స్ట్రాడినరీగా ఉంది చూడడానికి. అండ్ మీకు ఇక్కడ ఒకటి, అండ్ ముందు అంబేద్కర్ బొమ్మ ఉంటుంది. అంబేద్కర్ బొమ్మ దగ్గర కూడా నాకు తెలిసినంతవరకు లైటింగ్స్ అన్నీ వేసి ఉండాలి. అండ్ చలో అంబేద్కర్ బొమ్మ దగ్గర కూడా నేను అక్కడ దాకా వెళ్ళొద్దాం. ఎలాగో 4 అయింది. ఇప్పుడు ఎలాగో రైట్స్ అన్నీ ఆఫ్ చేసుకొని ఉంటా కాబట్టి సో అక్కడ కూడా మీకు చూపిస్తా. అంబేద్కర్ బొమ్మ కనిపిస్తుంది కదా, అండ్ ఇది వచ్చేసి అంబేద్కర్ బొమ్మ. లైటింగ్ ఏం వేయలేదు అంబేద్కర్ బొమ్మ దగ్గర కూడా. అండ్ సెక్రటేరియట్ పైన మాత్రం లైటింగ్ షో ఉంది. అండ్ అంబేద్కర్ దగ్గర ఎలాంటి లైటింగ్ షో లేదు. అండ్ నైట్ టైం వచ్చేసి ఇది ట్యాంక్ బండ్ సిచ్యువేషన్. ఏ టైంలో వచ్చినా ఇక్కడ హడావిడి మాత్రం ఇలానే ఉంటుంది. ఇలా ఉంటే గ్యాంగ్స్, బాయ్స్ గ్యాంగ్స్, లేకపోతే లవ్ బర్డ్స్ ఏరియా. అండ్ అనే సెక్రటేరియట్ డిజైనింగ్ మాత్రం మామూలుగా లేదు పిల్లలు. ఈరోజు వచ్చేసి సెక్రటేరియట్ అండ్ అది చూపించేసి అమౌంట్ ఎంత వచ్చిందో నాకు అది కూడా చెప్పేసి ఇంటికి వెళ్ళిపోదాం. ఎందుకంటే చాలా లేట్ అయింది. మార్నింగ్ 4 అవుతుంది. మార్నింగ్ నేను వచ్చేసి ఈరోజు 10:40కి స్టార్ట్ చేశాను. ఇప్పుడు చూడండి ఎలా ఉందో. మీరే చెప్పండి. ఇప్పుడు సెక్రటేరియట్ మొత్తం దద్దరిల్లి ఇచ్చేసారు. అండ్ కెమెరాలో క్లారిటీ కనిపిస్తలేదు అనుకుంటా, నైట్ టైం కాబట్టి. సో మధ్యలోనే నా బ్యాటరీ అయితే డెడ్ అయిపోయింది, ఎందుకంటే ఛార్జింగ్ అయిపోయింది కాబట్టి. అండ్ వీడియో రిటర్న్లో వస్తుంటే గోప్రో ఆఫ్ అయిపోయింది. సో మీకు సెక్రటేరియట్ నచ్చితే ఒక లైక్, ఒక షేర్, సబ్స్క్రైబ్ నొక్కండి. అండ్ నేను ప్రజెంట్ సెక్రటేరియట్ నుంచి లకడికాపుల్ రోడ్లో ఉన్నాను, ఇంటికి వెళ్ళిపోతున్నా. అండ్ ఇక్కడ కూడా మంచి డిజైనింగ్ చేసి పెట్టారు. ఈరోజు ఇండిపెండెన్స్ డే కదా.
మొత్తం స్నాప్ బ్యాచ్లన్నీ. ఈరోజు ఏందిరా నాయన ఇంతమంది ఉన్నారు రోడ్డు పైన. అండ్ ఈరోజు నేను ఎర్నింగ్ చేసిన అమౌంట్ వచ్చేసి, సో మీరు చూస్తున్నారు కదా ఇక్కడ, అండ్ 105 ఓలా, 136, 12 ఆఫ్టర్ 12, అండ్ 12 బిఫోర్ ఏమో 961. టోటల్ వచ్చేసి 1202 రూపీస్ నైట్ 10 నుంచి ఇప్పటి వరకు 4 అవుతుంది కదా. సో ఇప్పటిదాకా అయితే మొత్తం 1200 చేశాను. డే 16 రైడ్. అండ్ ఇది మొత్తం నా ఎంత ఫ్యూల్ ఎంత బర్న్ అయిందంటే 3 లీటర్స్. అండ్ 3 లీటర్స్కి 330 రూపీస్ పెట్రోల్ పోగా ఎంత 900 మిగిలినట్టు మనకు ఈరోజు. అండ్ ఈరోజు 900 ప్రాఫిట్, ఎందుకంటే నైట్ టైంలో చేసాం కాబట్టి. ఎందుకంటే ఎక్స్ట్రా సర్జ్ ఇస్తారు నైట్ టైంలో చేస్తే. సో అందుకని నేను మోస్ట్లీ నైట్ టైంలోనే చేస్తా, ఎందుకంటే అంత ట్రాఫిక్ ఉండదు, అంత ఫ్యూయల్ బర్న్ అవ్వదు, కొంచెం ఫ్రీ ఉంటుంది రోడ్డు. మైండ్ సెట్ కూడా ఫ్రీగా ఉంటుంది, స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు, డ్రాప్ చేసేయచ్చు, పికప్ చేసుకోవచ్చు. కాబట్టి నేను నైటే చాలా ప్రిఫర్ చేస్తుంటాను. అండ్ కొన్ని ఏరియాస్ మాత్రం సేఫ్ కాదు, మీరు జాగ్రత్తగా ఉండండి. అన్ని ఏరియాస్ సేఫ్ అని నేను చెప్పాను హైదరాబాద్లో. సో కొంచెం జాగ్రత్తగా నడుపుతారని అనుకుంటున్నా. అండ్ మీరైతే వెనకాల హెల్మెట్ ఉన్నా లేకపోయినా పర్లేదు, కానీ మీరు మ్యాండేటరీగా హెల్మెట్ అయితే మెయింటైన్ చేయండి బైక్ డ్రైవ్ చేసేటప్పుడు. ఎందుకంటే ఏ టైంలో ఎవడు ఎటు నుంచి వస్తాడో తెలీదు. సో అందుకని మ్యాండేటరీగా వెనకాల కూర్చునే వాళ్ళు ఒక 1-2 కిలోమీటర్స్ ఎక్కేసి దిగిపోతారు, లేదా మా అంటే ఒక 15-20 కిలోమీటర్స్ ఎక్కుతారు ఎవరో ఒకరు. కానీ మీరు నాన్ స్టాప్గా చేయాలి కాబట్టి అందుకని మీరైతే మ్యాండేటరీగా హెల్మెట్ అయితే మెయింటైన్ చేయండి అబ్బా. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అంటే గుర్తుపడేయండి. అండ్ అలాగే సపోర్ట్ ఇస్తారని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఇప్పుడు నాకు మోరర్లెస్ ఎంత 1Kకి దగ్గరలో ఉన్నాం. అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారైతే అనుకుంటున్నా. అండ్ ఇంకా మీకు మంచి వీడియోస్ అయితే నేను చేస్తాను. అండ్ సో అందరికీ గుడ్ నైట్. అండ్ నా తరపు నుంచి గుడ్ నైట్, మీ తరపు నుంచి నాకైతే గుడ్ మార్నింగ్. ఎందుకంటే మార్నింగ్ 4 అవుతుంది ఇప్పుడు ప్రజెంట్ టైము. అండ్ నేనైతే అలా మాసప్ ట్యాంక్ ఫ్లైఓవర్ పైన ఉన్న ప్రజెంట్ వచ్చేసి. సో అందరికీ బాయ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి.